ఏపీ ప్రభుత్వం ఏడాది విరామం తర్వాత తల్లికి వందనం పథకం అమలును ప్రారంభించింది. తాజాగా ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 13,000 చొప్పున జమ చేస్తుంది. అయితే ఇప్పటికీ చాలా మంది తల్లులకు తమకు తల్లికి వందనం డబ్బులు తమ ఖాతాల్లో పడలేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. తల్లికి వందనం పథకంలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకునేందుకు ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం ఇంకా డబ్బును పడని వారు ఏం చేయాలో కూడా వెల్లడించింది. దీని ప్రకారం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు ఇచ్చిన గడువు రేపటితో ముగియబోతుంది. ఆ లోపు అందిన ఫిర్యాదుల్ని పరిశీలించి అర్హులకు ఈ పథకాన్ని వర్తింపచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కాబట్టి ఇంకా తల్లికి వందనం పథకం డబ్బులు రాకపోతే మాత్రం స్థానిక సచివాలయాన్ని సంప్రదించాలని కోరుతుంది. ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తల్లికి వందనం పథకం డబ్బులు రాని వారు అర్జీలు పెట్టుకునేందుకు ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అలాగే 21 నుంచి 28 వరకు ఆయా అర్జీలను పరిశీలిస్తారు. జూన్ 30న 1వ తరగతితో పాటు ఇంటర్ అర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అనంతరం వీరికి జూలై 5న డబ్బులు జమ చేస్తారు. దీంతో ఈ ప్రక్రియ ముగియనుంది. ఇలాంటి వారి నుంచి వచ్చే అర్జీలను పరిశీలించి లిస్టులో పేరున్న డబ్బులు జమ కాలేదని పేమెంట్ ఆప్షన్ తీసుకోవాలని సచివాలయాలకు ప్రభుత్వం సూచించింది.